ఆక్వా రంగంపై మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆనం వెంకటరమణారెడ్డి. అమెరికా, జపాన్, చైనాలకు రొయ్యల ఎగుమతి ఎక్కువగా ఉంటుందని, మిడిల్ ఈస్ట్ కు వెళ్లేది కేవలం 4% మాత్రమే అని చెప్పారు. ఏపీకి చెందిన కంటైనర్లు ఏవీ ఇప్పటి వరకు వెనక్కి రాలేదని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు నష్టం జరిగే అసత్య ప్రచారాలు ఆపాలని సూచించారు. ఆ యుద్ధానికి మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ రొయ్యల రైతులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రొయ్యల రైతులకి ఏమి సంబంధం అని అడుగుతున్నారు. ఏ విధంగా రొయ్యల రైతులకి ఆ యుద్ధానికి ఎఫెక్ట్ ఉంది? ఏమీ లేదు, అబ్సల్యూట్లీ జీరో. ఎట మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్టు? మీకు ఏమన్నా డౌట్లుంటే, మీకు ఏమన్నా అనుమానాలుంటే ఫోన్ చేయండి, చెప్తాం కదా. ఎఫెక్ట్ ఉందా లేదా, రొయ్యల రైతులకి ఎఫెక్ట్ అయితే మేమే చెప్తాం కదా. ఇంకా మీరు ఎత్తేసేయండి, షిప్పులు లేవు, కంటైనర్లు లేవు, ఏ యుద్ధం మేము చెప్తాం కదా. అది మా డ్యూటీ కదా. మా డ్యూటీ కూడా మీరు తీసుకుంటారా? మీరే చెప్పేయండి, రేట్లు కూడా మీరే ఫిక్స్ చేసేసేయండి, అన్నీ మీరే చేసేసేయండి. దేనికి గవర్నమెంట్ ఎందుకు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, అప్సడా ఎందుకు? ఈరోజు మీరు చేసిన పనుల వల్ల, మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఎంతమంది రొయ్యల రైతులు జీవితాలు మీరు నాశనం చేశారో మీకు తెలుసా మీకు? మీరు చెప్పిన మాటలు విని భయపడిపోయి సగానికి సగం మంది రొయ్యలు అమ్మేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, రైతులకు తప్పు కూడా ఉంది దీంట్లో. మీకు ఏమన్నా ఇటువంటి అనుమానం వస్తే, అరే షిప్పింగ్ లేదంట, రొయ్యలు అమెరికాకు పోవంట, లేకపోతే చైనాకు పోవంట అని మీకు అనుమానం